10 నెలలకు 75,964 కోట్లు అంటే నెలకు వచ్చేది 7,596 కోట్లు. అలాంటిది ఈయన ఫిబ్రవరి నెలలో 18,224 కోట్లు, మార్చిలో మరో 18,224 కోట్లు, వెరసి ఈ 2 నెలల్లో ఏకంగా 36,385 కోట్లు వస్తాయని గారడీ లెక్కలు చూపించేశాడు. నాకు తెలిసినంత వరకు ఈ 10 నెలల కాలానికి 75,964 కోట్లు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇక మిగిలి ఉన్న 2 నెలల కాలానికి మహా వస్తే మొత్తం 12 నెలల కాలానికి 95,000 కోట్లు వస్తే గొప్ప. గగనం. కానీ ఈ పెద్ద మనిషి మళ్ళీ 2026-27 వచ్చేసరికి ఏం చెప్తాడో తెలుసా? ఈసారి ఏకంగా బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఏకంగా 137,320 కోట్లుగా వస్తుందని చెప్పి చూపిస్తున్నాడు. అంటే దాదాపుగా 45% పెరుగుదల. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అంటే 2025-26లో 2025-26 అంటే ఈ సంవత్సరం కరెంట్ ఇయర్ 2025-26లో మొదటి 9 నెలల ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం ఆ 9 నెలల కాలంతో పోలిస్తే ఈ 2 ఏళ్లకు సంబంధించిన CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 1.97% గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? స్కాగ్ అంటే CAG కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు డేటాను ఈ మధ్యకాలంలోనే అప్లోడ్ చేసినారు. చేసి 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము 22వ స్థానంలో ఉన్నాం. అంటే చివరి నుంచి 2వ స్థానం, చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతి లో 2 ఏళ్ల పీరియడ్ 23-24 అంటే వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరం నుంచి ఈ 2 ఏళ్ల పీరియడ్కు ఈ 9 నెలల కాలంలో అప్పటికి ఈ 9 నెలల కాలం ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం 1.97% మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో 23 రాష్ట్రాలు ఉంటే 20